వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పంజాబ్లోని అదంపూర్ వైమానిక స్థావరాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జవాన్లనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. ఉగ్రవాదులను వారి ఇళ్లలోనే హతమార్చగలిగే సామర్థ్యం భారతదేశానికి ఉందని అన్నారు. ఉగ్రవాదులు ఆధారపడిన పాకిస్తాన్ సైన్యాన్ని భారత సాయుధ దళాలు ఓడించాయని వివరించారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని అభినందిస్తూ భారతదేశం 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీశామని చెప్పారు. ఎవరైనా ఉగ్రదాడి చేస్తే భారత్ జవాబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ आतंक के विरुद्ध भारत की लक्ष्मण रेखा अब एकदम स्पष्ट है. अगर पाकिस्तान ने फिर से आतंकी गतिविधि या सैन्य दुस्साहस दिखाया तो हम उसका मुंह तोड़ जवाब देंगे. ये नया भारत है. ये भारत शांति चाहता है, लेकिन अगर मानवता पर हमला होता है तो ये भारत युद्ध के मोर्चे पर दुश्मन को मिट्टी में मिलाना भी अच्छी तरह जानता है. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులకు బలమైన సమాధానం చెప్పాలన్నదే ఆపరేషన్ సింధూర్ లక్ష్యమని భారత త్రివిధ దళాల అధిపతులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఖాయ్, భారతీయ వైమానిక దళం డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ప్రమోద్ స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఖాయ్ మాట్లాడుతూ దేశం సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలను ఖచ్చితమైన ఆధారాలతో గుర్తించి దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. పౌరులపై దాడులకు పాకిస్తాన్ తగిన ప్రతిఫలం చెల్లించిందని డీజీఎంఓ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా శ్రీనగర్లోని భారత సైనిక ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించి ఈ సందర్భంగా భారత సైనికులతో రాజ్నాథ్ సింగ్ సమావేశమై ఆపరేషన్ సింధూర్ విజయంపై వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने दो टूक शब्दों में आतंकवाद के खिलाफ भारत की नीति को रीडिफाइन कर दिया है, इसे परिभाषित कर दिया है, जो यह कहती है कि हिंदुस्तान की सरजमी पर किया गया कोई भी आतंकी हमला एक एक्ट ऑफ वार माना जाएगा. साथ ही हमारे प्रधानमंत्री ने यह भी साफ कर दिया है आतंक और बातचीत कदापि एक साथ नहीं चलेंगे और अगर बात होगी तो आतंकवाद पर होगी और पाक ऑक्युपाइड कश्मीर पर ही होगी. 2023 సంవత్సరానికి గాను 58వ జ్ఞానపీఠ్ అవార్డులను శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. సంస్కృత పండితుడు జగద్గురు రాంభద్రాచార్య, ప్రఖ్యాత ఉర్దూ కవి, గేయ రచయిత గుల్జార్ ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్య రంగంలో వారి అత్యుత్తమ కృషికి గాను వీరిని ఈ అవార్డుతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ సృజనాత్మకత, భావుకత అనేవి భారతీయ సాహిత్యంలో మిళితమై ఉన్నాయని అన్నారు. భారతదేశంలో సాహిత్యానికి ఎంతో గుర్తింపు ఉందని రాష్ట్రపతి పేర్కొంటూ भारतीय ज्ञानपीठ इन दो शब्दों में भारत भूमि में विकसित ज्ञान तथा सृजन की परंपराओं की मूलभूत एकता व्यक्त होती है. ये एकता पूरी भारत में भावनात्मक, सांस्कृतिक और साहित्यिक एकता की अभिव्यक्ति है. भारत की सभी भाषाओं के साहित्य में भारत की मिट्टी की महक होती है. इस अखिल भारतीय चेतना को व्यक्त करते हुए उत्कलमणि पंडित गोपबंधु दास ने लिखा था, थिले जही तही भारत बक्षरे मणिबी मु अच्छी आपणा कक्षरे मनेत्रे भारत शिला शाळग्राम प्रतिष्ठाने मोर प्रिय पुरीधाम. తెలంగాణ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించడంతో అంతర్వాహిని అయిన సరస్వతి నది పుష్కరాలు ఆరంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ వరకు 12 రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్నాయి. పుష్కరాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సరస్వతీ నది పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 10-12 తరగతుల పరీక్షల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. 12వ తరగతిలో 83.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిల్లో 91.64%, అబ్బాయిల్లో 85.70% మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యధికంగా విజయవాడలో 99.60% ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫలితాలు విద్యార్థుల దృఢ సంకల్పం, క్రమశిక్షణ, కఠోర శ్రమకు దక్కిన ఫలితమని అన్నారు. దేశ సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 13తో జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. నవంబర్ 23వ తేదీ వరకు బీఆర్ గవాయ్ సీజేఐగా సేవలందించనున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీఆర్ గవాయ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता शून्य रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या देश के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा. ఆపరేషన్ సింధూర్పై 11 రోజుల దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. తిరంగా యాత్ర పేరిట ఈ ప్రచారం పాకిస్తాన్పై భారత సాయుధ దళాల విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ చేపట్టింది. మాజీ సైనికులు, సామాజిక కార్యకర్తలు, సామాజిక సంస్థలు, బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రచారం పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను భారతదేశం ఎలా నాశనం చేసిందనే దానిపై ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా తిరంగా యాత్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో తిరంగా యాత్ర ర్యాలీని శుక్రవారం నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో 16, 17, 18 తేదీల్లో తిరంగా యాత్ర పేరుతో ఒక పెద్ద కార్యక్రమానికి ప్రజలే శ్రీకారం చుట్టారు. విజయవాడలో తిరంగా ర్యాలీ మనం అందరం నిర్వహించుకున్నాం. ఉగ్రవాదంపై పోరులో మన రక్షణ దళాలు పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాను. అందరూ కూడా గర్వించదగ్గ సైనిక దళాలు మనకుండడం మన దేశానికి ఒక గర్వ కారణం. దీన్ని మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట కొండలపై దాదాపు 21 రోజుల పాటు కొనసాగిన నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో 16 మంది మహిళా మావోయిస్టులు సహా 31 మంది మావోయిస్టులు మరణించారు. బీజాపూర్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు ఆ వివరాలను బుధవారం వెల్లడించారు. సిఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 21 నుంచి ఈ నెల 11వ తేదీ వరకు నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 21 ఎన్కౌంటర్లు జరిగాయని చెప్పారు. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఎస్ఎల్ఆర్లు, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలు, 450 ఐఈడీలు సహా మొత్తం 35 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు బుధవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని జవార్లో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సెమీ కండక్టర్ల పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో ఉత్తరప్రదేశ్లో
3,706 కోట్ల రూపాయలతో 6వ సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ నూతన యూనిట్ ద్వారా దాదాపు 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ, They have come with a very specialized technology. This is a technology called wafer level packaging. The display panel will also come to India. Once this chip display driver gets properly done here, then the display panel plant will also come to India. So this will more or less meet about 40% of India's capacity. It's a large plant. And this will also basically be meeting the requirements of rest of the world for Foxconn. That's the way they have proposed this. And this is part of the semiconductor mission policy. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని ప్రధాన ఓడరేవులు కార్గో నిర్వహణలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఓడరేవులు 819 మిలియన్ టన్నుల కార్గోని నిర్వహించగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో అది 855 మిలియన్ టన్నులకు పెరిగిందని 4.3% వార్షిక వృద్ధి సాధించిందని పేర్కొంది. ఎరువుల కార్గో నిర్వహణలో 13% పెరుగుదల నౌకల రాకపోకల పెరుగుదలకు దారితీసిందని తెలిపింది. ఈ విజయాల పట్ల కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా అమృత్ పథకం కింద అనంతపురం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అనంతపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 30 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు చెప్పారు. అనంతపురం నుంచి బెంగుళూరుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలియజేస్తూ, अनंतपुरम ये स्टेशन में फर्स्ट फेज में हमें 30 करोड़ में पार्किंग, बाद में रेस्ट रूम, दूसरा FOB कर को अभी एक भी कंप्लीट होकर सेकेंड फेज में 22 करोड़ का अभी 3 लिफ्ट डाल रहे, एक्सीलेटर व्यवस्था भी, AC वेटिंग हॉल भी कर रहे. बाद में ये काम भी 26 में कंप्लीट कर को वो भी लोकार्पण करने का मैं चिंता कर रही. बाद में बेंगलुरु पुट्टपर्ती क्या हमारा मेमो ट्रेन था उसको अनंतपुर एक्सटेंशन कर को है. MP साहब लक्ष्मी नारायण साहब का इसका पूर्ति नाम मुझे मालूम. భూ రికార్డుల రీసర్వే డిజిటలైజేషన్పై 2 రోజుల జాతీయ స్థాయి కార్యశాలను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక విధానాలతో భారతదేశ అభివృద్ధి, ప్రగతి అనేది సాధ్యమవుతుందని అన్నారు. దేశంలోని 7 రాష్ట్రాలు భూ సర్వే డిజిటలైజేషన్లో ముందున్నాయని అన్నారు. ఒక నిర్ణీత సమయానికి రాష్ట్రాలకు నిధులు సేకరించడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. భూ సర్వే చిన్న సన్నకారు రైతులకు, మహిళలకు, SC STలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బుధవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన జిమ్నాస్టిక్స్ ఫైనల్స్తో ముగిశాయి. షూటింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్ ఈవెంట్లకు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వగా మిగిలిన పోటీలు బీహార్లో జరిగాయి. ఇక జిమ్నాస్టిక్స్ ఈవెంట్స్ చివరి రోజున ఉత్తరప్రదేశ్కు చెందిన హర్షిత్ డి, తెలంగాణకు చెందిన నిషికా అగర్వాల్ అత్యుత్తమ ప్రదర్శనకారులుగా నిలిచారు. కాగా 11 రోజుల పాటు జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 మే 4న ప్రారంభమయ్యాయి. మీరింతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం జి. అరుణ, షేక్ మస్తాన్ బి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.